హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు నోజ్బుడ్ టెక్ ఎక్స్పీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను నోవా బ్రాండ్కి చెందినటువంటి ట్రిమ్మర్ని అన్బాక్సింగ్ చేస్తానండి. ఇది నాకు కేవలం 318 రూపీస్ మాత్రం పడిందండి. రెగ్యులర్ టైంలో దీని కాస్ట్ ఒక 500-600 ఆ మధ్యలో ఉంటుందండి. చాలా తక్కువ రేట్లో ఉన్నప్పుడు కొన్నానండి. ఈ ఆఫర్ గురించి నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేశాను. ఇదే కదండి, ఆ టెలిగ్రామ్ ఛానల్లో చాలా ఆఫర్స్ పోస్ట్ చేస్తుంటాను. ఎవరికైనా లేటెస్ట్ షాపింగ్ ఆఫర్స్ కావాలనుకుంటే మాత్రం ఇక్కడ ఇచ్చినటువంటి బార్ కోడ్ని స్కాన్ చేసి జాయిన్ అయిపోండి. ఒకవేళ అలా కుదరకపోతే కనుక టెలిగ్రామ్ సెర్చ్లోకి వెళ్ళిపోయి నోజ్బుడ్ టెక్ ఎక్స్పీ అని టైప్ చేసిన మన ఛానల్ వస్తుంది, లేదా డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చానండి. ఆ లింక్ మీద క్లిక్ చేసి వెళ్ళిపోయినా మన టెలిగ్రామ్ ఛానల్ వస్తుంది. ఇప్పుడు ఈ నోవా ట్రిమ్మర్ని అన్బాక్సింగ్ చేసి ఈ గడ్డాన్ని ట్రిమ్ చేసి చూస్తానండి. క్వాలిటీ ఎలా ఉంది ఫైనల్ రివ్యూలో తెలుసుకుందామండి. ఓకే, ఫ్రెండ్స్, ఈ నోవా NHT1042 రివ్యూ విషయానికి వస్తానండి. ట్రిమ్మర్ యొక్క బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి, సాలిడ్గా ఉంది. అట్లాగే దీనికి ఒక USB కేబుల్ కూడా ఇచ్చాడనమాట ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇక ఈ ట్రిమ్మర్ని ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 60 మినిట్స్ అన్లిమిటెడ్ దాకా వస్తుంది అంటున్నారు. జనరల్గా ట్రిమ్ చేసుకుంటానికి మనకి జస్ట్ ఒక 10 మినిట్స్ సరిపోద్ది. అంటే ఒకసారి ఛార్జ్ చేసుకున్నారంటే మీరు 3 రోజులకు ఒకసారి ట్రిమ్ చేసుకున్న అట్లీస్ట్ మినిమం 15 డేస్ వస్తుందండి ఒకసారి ఛార్జ్ చేస్తే. కాబట్టి నా అంచనా ప్రకారం ఇది ఈ ప్రైజ్లో అంటే 500 కాస్ట్లో ఈ ట్రిమ్మర్ వర్త్ అని చెప్తానండి. నేనైతే 318 రూపీస్గా కొన్నాను. అది ఆఫర్లో ఉన్నప్పుడు పోస్ట్ చేశారు కాబట్టి కొన్నానండి. 318 కూడా కాదండి, యాక్చువల్గా అయితే అది 368 రూపీస్ పడింది. కాకపోతే ఫ్లిప్కార్ట్ యూపీఐ ఉంది కదండి, దాని ద్వారా పే చేస్తే ఒక 50 రూపీస్ తగ్గించాడనమాట ఎంఆర్పి మీద. ఆ విధంగా 318 రూపీస్కి వచ్చిందండి. ఇందులో మొత్తం యాక్సెసరీస్ కూడా చాలా ఎక్కువ ఇచ్చాయండి. మొత్తం 4 కామ్స్ ఇచ్చాడు. ఒకటి 3mm, ఇంకోటి 6mm, 12mm కామ్స్ 2 ఇచ్చాడనమాట. ఆ 12mm మనకి ఈ హెయిర్ ట్రిమ్మింగ్ కూడా యూజ్ అవ్వచ్చు అండి. అయితే నేను హెయిర్ ట్రిమ్మింగ్ ట్రై చేయలేదు కానివ్వండి, మీసాలు ట్రిమ్ చేసుకోవడానికి యూజ్ చేశాను.
చాలా స్మూత్గా కట్ అయిపోయిందండి. ఎక్కడ ఏ విధమైనటువంటి అసౌకర్యం అయితే కలగలేదు. ఓవరాల్గా 500 బిలో ఉన్నటువంటి ట్రిమ్మర్స్లో ఇది ది బెస్ట్ అని చెప్తాను. నేను ఇంతకుముందు బోట్ ట్రిమ్మర్ వాడే ఉండండి. ఆ బోట్ ట్రిమ్మర్ బాగానే పనిచేస్తుంది కానివ్వండి, దానికి బ్యాటరీ అయిపోయిందండి. మళ్ళీ బ్యాటరీ అయిపోయించాలంటే మా ఊరు నూజివీడ్ నుంచి విజయవాడ వెళ్ళాలండి. 45 కిలోమీటర్స్ దూరం ట్రావెల్ చేసి అక్కడ సర్వీసింగ్ సెంటర్ దగ్గరికి వెళ్ళి వేయించాలి. అంత దూరం ఛార్జీలు పెట్టుకుని వెళ్ళే బదులు కొత్త ట్రిమ్మర్ తెచ్చుకుంటే బాగుంటుందని చెప్పేసి దీన్ని నేను వాడుతున్నాను అనమాట. ఓవరాల్గా బోట్ ట్రిమ్మర్ పర్లేదండి, 3 ఇయర్స్ దాకా వచ్చింది. ఇది కూడా ఒక 2-3 ఇయర్స్ వస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దీంట్లో ప్రత్యేకమైనటువంటి ఫీచర్స్ అంటే ఆ కోమ్స్ ఎక్స్ట్రా ఒకటి ఇవి. అఫ్కోర్స్ ఈ ప్రైస్కి ఇన్ని ఇవ్వటం అనేది మనకి వర్తబుల్ అని చెప్తాను. నోవా ట్రిమ్మర్ని కొనాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి వెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకే, నేనైతే దీని వర్కింగ్కి ఫుల్లీ సాటిస్ఫైడ్ అండి. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.